ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ ఈసారి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఎలాంటి వీడియోస్, ఎంసెట్ ఎగ్జామ్ ముందర, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ తర్వాత, కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఈ వీడియోస్ చూసి చాలామంది మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. సో మీకు కూడా అట్లాంటి కాలేజెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి ఫాస్ట్గా మీకు నా వీడియోస్ అయితే చూసేసేయచ్చు, మీరు ఎక్కడ మిస్ అవ్వరు. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎంసెట్ నేమ్ చేంజ్ చేసినట్టు అందరి విషయం తెలిసిందే మీకు. తెలంగాణలో ఎంసెట్ని ఈఏపీ సెట్ అని చెప్పి అంటారు. దీన్ని అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఈఏపీ సెట్. కరెక్ట్గా మనకి ఇంగ్లీష్లో ఇంకా రావట్లేదు దీని ప్రకారము. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేస్తాము అని చెప్పారు. 27th and 28th 22న నోటిఫికేషన్ ఇస్తారు. 27th and 28th నుంచి అప్లికేషన్స్ని స్వీకరణ ప్రారంభం. అంటే అప్లికేషన్స్ని కాల్ ఫర్ చేస్తారు, అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27, 28 నుంచి స్టార్ట్ అయిందంటే మీకు హార్డ్లీ ఒక 15 days నుంచి ఒక 30 days దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు కట్టించుకుంటారు. అంటే జనరల్గా ఫస్ట్లో అయితే మీకు 500 రూపీస్తో అయిపోతుంది. తర్వాత మీరు వెయిట్ చేస్తూ కొద్దీ అది అప్ టు 10,000 రూపీస్ దాకా వెళ్తుంది. కాబట్టి అంత డబ్బులు కట్టకుండా మీకు ముందే ఎలా చేయాలి అనే దానిపైన కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. దెన్ ఇంటర్ హాల్ టికెట్ల దరఖాస్తు స్వీకరణ ముడిపడి ఉంది కాబట్టి దీన్ని డిలే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మీరు ఏదైతే రాస్తున్నారో దాని హాల్ టికెట్స్ అన్నీ కూడా మనకు manabadi.co.in వెబ్సైట్లో వస్తాయి. సో ఆ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత హాల్ టికెట్స్ మీరు కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంసెట్ అప్లై చేసేటప్పుడు. కాబట్టి అందుకని చెప్పి డిలే చేస్తూ వచ్చారనమాట అప్లికేషన్. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే సిలబస్ మాత్రం ఈసారి చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ 70% నుంచే ఇచ్చారు. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో 70% ఇచ్చారు, సెకండ్ ఇయర్ 100% ఇచ్చారు. కానీ ఈసారి మాత్రము 100% అండ్ 100%, అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ రెండు కలిపి 100% రెండు కలిపి ఉంటాయి అని చెప్పారు. కాబట్టి మీరు ఎక్కడ ఇగ్నోర్ చేయడానికి లేదు, కొంచెం ఫ్రీగా ఉండడానికి లేదు. ఈ 2 months మాత్రం కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ని బాగా రివైజ్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ 30% సిలబస్ పెరిగే కొద్దీ క్వశ్చన్ పేపర్ టఫ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి ఈసారి మాత్రం కొంచెం మనకు స్టూడెంట్స్కి మాత్రం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో టఫ్గా ఉంటుంది కాబట్టి పేపరు మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్గా ఎంసెట్ గురించి. తర్వాత వెయిటేజ్లో కూడా చాలా మార్పులు వస్తాయన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి లాస్ట్ టైం వెయిటేజ్ అనేది సమానంగా ఉన్నాయి. ఈసారి వెయిటేజ్లో కూడా మార్పులు ఇస్తాము అని చెప్పారు. సో అవన్నీ కూడా మనకి ఎప్పుడు 22nd రోజు, February 22 గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది. ఆ రోజు మీకు మొత్తం క్లియర్గా నేను మళ్ళీ డీటెయిల్గా ఎంసెట్ ఎలా అప్లై చేయాలి దగ్గర నుంచి నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.